సార్ ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ గారు, వీళ్ళలో గెలిచే అవకాశం అనుకున్నాను. అంటే ఇప్పుడు వన్ థింగ్ అండి మీకు చెప్పేది, పథకాలు ఒకటి ఇచ్చేస్తే ఇంప్లిమెంట్ కాదు కదా. సో ఇప్పుడు మీకు నేను ఉన్నాను, ఓ బిర్యానీ ఇప్పించేసో రోజు ఎక్కడో తీసుకెళ్ళి అన్ని ఇప్పించేస్తే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? సో ఇంప్లిమెంట్ ఎక్కడ ఉందండి? డెవలప్మెంట్ లేదు కదా. చంద్రబాబు నాయుడు అనేది అతను ఒక విజన్ 2020 ఒక అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఫౌండేషన్ ఎప్పుడో 1995లోనే చెప్పారు 2023, 2021, 2020 అని. ఇప్పుడు 2042 అంటున్నారు. అది తెలంగాణ వర్కౌట్ అయింది ఆ విజన్ 2020. అవును, మరి మొన్న ఇప్పటి కూడా 5 years నగ్గుంటే కనుక అతను డెఫినెట్ గా అమరావతి అవును. అమరావతి భ్రమరావతి అని చాలా మంది చెప్తున్నారు, ఇట్ ఈస్ టోటలీ గ్రాఫిక్ అంటున్నారు. బట్ అమరావతిలో కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి కదా, సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా. మరి అది భ్రమరావతి ఎలా అవుద్ది? సింగపూర్ని తన్నేది చేస్తాడని అన్నాడని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ సమ్ ఆఫ్ ద ప్రతిపక్షం కొంతమంది అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళంతా. కానీ ఆయన చేసి చూపించాడు కదా. ఇప్పుడు అక్కడ హైకోర్టు కనపడుతుంది కదండి, అదేమి భ్రమరావతి ఏం కాదు కదా. హైకోర్టు కట్టారు, సచివాలయం కట్టారు, అతను అన్ని చేశారు కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు వేసారు, 200 రూపాయలు 2000 పెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నూనె రేట్లు పెరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్యాస్ రేట్లు పెరగలేదు. మీరు అప్పటికిప్పటికి చాలా తేడా చూసుకోండి. అమ్మఒడి ఇలా ఇస్తున్నారు, బాగానే ఉంది. ఒకసారి మీరు జస్ట్ గో ఫర్ ద ఆల్కహాల్ మందు చూడండి, అప్పటికి ఉన్నది నాది ఇప్పుడున్నది నాసిరకం చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అన్ని స్టేట్స్ ఎలా ఉన్నాయి, మన ఊరు మందు ఎలా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించండి. సో 100% చంద్రబాబు నాయుడు గారు రావాలనేదే మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు అతను వస్తాం వల్ల ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. అతను చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, నేను నగ్గగానే ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద పెడతానని. సో ఇవన్నీ చూసి డెఫినెట్గా నేను కూటమి నగ్గుతుందని చెప్తున్నాను. అది కూడా 100 నుంచి 115 సీట్ల మధ్యలో వస్తుంది, 100% వస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క భూ యాక్ట్ 100% తప్పండి. అది తప్పు అంటారు? 100% తప్పదు. అలా కదండి, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, నా కారు మా ఫాదర్ కొనివ్వాలి, లేకపోతే నేను కొనుక్కోవాలి. కానీ ఎవరితో సీఎం తీసుకొచ్చి కారు తీసుకొచ్చి నా ఫోటో వేయించుకోలేను కదా. సో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ, నాది. ఇప్పుడు ఎవరితో ఆస్తి తీసుకెళ్ళి ఇది నాది అని ఎలా పెడతాం మనం ఫోటో? మీరు సరిహద్దుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పొలం మీద జగన్ రెడ్డి గారి ఫోటో, ల్యాండ్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో, ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, అతను ఫస్ట్ టైం 15,000 ఇచ్చారు, తర్వాత 13కి వచ్చింది, తర్వాత 12,500కి వచ్చింది, తర్వాత చాలా మందికి పడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చాలా మందికి పడలేదు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఆయన ఇచ్చింది ఒక అమ్మఒడి, అది చాలా మంచి పథకం. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇట్ చూసుకోండి ఏమున్నాయో. మీరు ఒకసారి దాన్ని వెరిఫికేషన్ చేస్తే మీకు అర్థమైపోద్ది కదా. మొత్తం ఇండియా మొత్తంలో డీజిల్ పెట్రోల్ రేట్ 2 రూపీస్ మందే ఎక్కువ ఉంది. అంటే ఈ 2 రూపీస్ అంటే ఎన్ని వేల కోట్లు వస్తుంది ఒకసారి, ఇంక్లూడింగ్ విత్ ట్యాక్స్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను అది. ఇప్పుడు గో ఫర్ ద ఆల్కహాల్, వాళ్ళకి 30 రూపాయలు ఎంతో పడుతుంది, 25 రూపాయలు, మనకు 150-200 పడుతున్నారు. ఎంతమంది చనిపోయారండి? సో 100% మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇంప్లిమెంట్, నో మోర్ డౌట్. అదే అండి అది. సార్ ఇప్పుడు జనసేన పార్టీ పరంగా చూసుకుంటే 2014లో పార్టీ పెట్టినప్పటికీ అప్పుడున్న కారణాల వల్ల ఆయన తెలుగుదేశం సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య భేదాలు రావడంతో 2019లో ఎవరికాలు పోటీ చేశారు. నిలబడిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. అంటే అప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ప్రజాదరణ ఓటింగ్ గా మారలేకపోయింది. ఇప్పుడు ఆయన ప్రజాదరణ పెరిగింది, ఏ పార్టీలో విలీనం అవ్వకపోవడం వల్ల ఆయన సొంతంగా ప్రయత్నించడం వల్ల ప్రజాదరణ పెరిగింది. సొంతంగా నిలబడితే 30-40 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కష్టం. అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే కొంచెం సర్వేల ప్రకారం ఉంది, కానీ అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పొత్తులో భాగంగా 23 సీట్లకి అంకితం అయ్యారు. సో అలా అవడం అంటే మనం ఫస్ట్ వన్ థింగ్ అండి మనం చెప్పవలసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చాలా గొప్ప అతను. సో ఎందుకంటే ఈ రోజున అతను సినిమాలో చేసుకుంటే కూడా 100 కోట్లు డెఫినెట్గా వస్తుంది. ఈజ్ ఎ పవర్ స్టార్. సో ఏంటంటే ఈ రోజున అతనికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. నేను అలా వెళ్తున్నప్పుడు హైటెక్ సిటీ మణికొండ చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత బాగా చేశారని నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చానని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారే. కానీ ఎక్కడ తగ్గాలన్నది చూసారు, అతను చెప్పారు చూసారు అథారిటీకి దారి ఏది ఎందులో. అలాగే అతను చూడండి అంత 21 సీట్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు తీసుకోవచ్చు ఒక 30-40, కానీ అక్కడ తగ్గారు. ఎక్కడ మనం నగ్గాలి అని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, మనం ఎక్కడ నగ్గలేదు, ఒక సీట్ మీరే నన్ను నగ్గించలేకపోయారు. ఈ రోజు నాకు 50 కావాలి 60 కావాలని నేను చంద్రబాబు నాయుడు గారిని ఎలా అడగలను? ఇన్ కేస్ ఇఫ్ ఐ గో టు ద అసెంబ్లీ, నేను ఇల్లు ఉంటే కనుక డెఫినెట్గా నేను నాకు 30 ఇవ్వండి 40 ఇవ్వండి 50 ఇవ్వండి అని అడుగుతాను. నేనే నగ్గలేనప్పుడు మనది ఒక సీట్ నగ్గలేనప్పుడు మనం ఎలా అడుగుతాం? సో మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడరు. చూడండి ఆలోచనకి ఆవేశం రెండు కలిపేటప్పటికి ఏమవుతుందంటే, రెండు కంబైన్ అయ్యేటప్పటికి మంచి ఎథిక్స్ వస్తాయి, మంచి ఆలోచన వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో డెఫినెట్గా నాకు తెలుసండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నగ్గుతారు, మంగళగిరిలో 100% నారా లోకేష్ గారు నగ్గుతారు, కుప్పలో చంద్రబాబు నాయుడు నగ్గుతారు, హిందూపురంలో బాలకృష్ణ నగ్గుతాడు. ఈ నాలుగు మాత్రం 100/100% నగ్గుతారు. పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు 100%. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క విషయం చెప్పాలి. ఆయన నేను మేలు చేస్తేనే ప్రతి పథకం మీ వంతు గడపకు వస్తేనే ఓట్లు వేయండి అన్నారు.
ఆ ధీమా ఏంటి ప్రజల మీద? అలాగే ఈ మద్యపానం నిషేధం అన్నారు, దాని మీద కొంచెం మీ వంతు. మద్యపానం నిషేధం చేస్తానని అతను చెప్పిన వీడియో ఉంది కదా సార్. బేసికల్గా మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు, నేను మద్యపానం నిషేధం చేసేకే మీ దగ్గరికి ఓటుకు వస్తానన్నారు. ఏది సార్, ఎక్కడుంది సార్? మద్యపానం నిషేధం అయిందా? 25% ఆఫ్ ద పీపుల్ చనిపోయారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో చూడండి ఎంతమంది ఈ నాశరకం మందు వాళ్ళు చనిపోతున్నారు. ఒకటి రవిడిజం పెరిగిపోలేదు సార్. రోడ్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఇంప్లిమెంట్ ఎక్కడ ఉంది సార్? ఒక రాజధానికే మనకు ఒకటి దిక్కు లేదంటే మళ్ళీ 3 రాజధానులు మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం సార్? శంకుస్థాపన కాదు సార్, అసలు ఎక్కడ అవుతాయి మీరు ఒకటి చెప్పండి. ఆల్రెడీ వైజాగ్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైక్ హైదరాబాద్. సో దాన్ని మనం ఇంకా రీఇంప్లిమెంట్ ఎలా చేస్తాం? సో ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్, ఆ రోజు అమరావతి ఇస్తానన్నప్పుడు ఇదే అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వీఆర్ అగ్రీ ఫర్ దట్ అని చెప్పారు ఆయన. ఆ రోజు ఏమో అసెంబ్లీలో నేను ఒప్పుకుంటలేదని చెప్పలేదు కదా. నేను 33,000 ఎకరాలకు ఐ వాజ్ అగ్రీ ఫర్ ఇట్, నేను ఒప్పుకుంటున్నానని చెప్పింది మా హానరబుల్ చీఫ్ మినిస్టర్. అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు. అంటే విశ్వసనీయత అంటారు అతను. మరి ఇది అబద్ధమే కదా సార్? అబద్ధమే కదా. నేను అబద్ధం అని అంటారు అతను. సో ఇది మరి ఇది అబద్ధమే కదండి. సో 100% సార్ ఒకటి చెప్పనండి, చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళు వచ్చినాయా, చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వచ్చినాయి అన్నది కాదు, అతను విజన్ ఎలా ఉందన్నది కావాలి. ఈ రోజు కూడా అతను వ్యాన్ ఎక్కుతుంటే మేము ఆశ్చర్యపోతున్నాం అండి. ఈ రోజున అతను మనం కూడా ఎక్కలేం, అంత స్పీడ్గా ఎక్కుతున్నారు. స్పీచ్ అతను చెప్పినట్టు కూడా 1 నుంచి 2 hours నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారండి అతను. ఒక ఎండ అన్నది లేదు, కొండ లేదు, వాన లేదు, గాలి లేదు, నీరని లేదు, అతను అంత బాగా చేస్తున్నారండి. సో డెఫినెట్గా నేనైతే ఐ హోప్ ఇట్ 100% ద చంద్రబాబు నాయుడు విల్ బి యాజ్ ఏ సీఎం. అతను సీఎం అవ్వకపోతే మాత్రం మన రాష్ట్ర అతోగత అయిపోతుందండి, అదైతే నో మోర్ డౌట్. మనల్ని ఇప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద ఢిల్లీ, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఎనీ గుజరాత్, పంజాబ్ అలా వెళ్తామండి. మేము వెళ్ళినప్పుడు అని అడుగుతారు మీ క్యాపిటల్ ఎక్కడ అని. సో క్యాపిటల్ ఇది, వీ హ్యావ్ ద 3 capitals, 1 is కర్నూలు, 1 is వైజాగ్, 1 is అమరావతి. అదేంటి ఎక్కడైనా 3 capitals ఉన్నాయా అని అడుగుతున్నారు. బొంబాయిని ముంబై చేయలేదా చెప్పండి, మద్రాసుని చెన్నై చేయలేదా, కలకత్తాని కోల్కతా చేయలేదా? అలా ప్రతిదానికి ఒకటి ఉందండి. వెస్ట్ బెంగాల్ని హౌరా చేయలేదా? సో ఇప్పుడు అలాగే మనకు అసలు ఇంప్లిమెంట్ ఎక్కడ ఉంది సార్? ఈవెన్ దో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పథకాలన్నీ అతను కంప్లీట్ చేశారు, ఈయన ఓడిపోయినప్పుడు ఆయన పథకాలు కంప్లీట్ చేశారు. అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలండి. ఇక్కడ మనకు రోడ్లు ఎక్కడ, మెయిన్ థింగ్ ఒకటి చెప్పండి సార్ లాస్ట్ 1 month వరకు కూడా మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ ఉంది చెప్పండి? రోడ్లు మీరే చూశారు కదా. అంటే మీరు మమ్మల్ని అడిగే ముందు క్వశ్చన్ ఒకసారి మీరు థింక్ చేయండి, అసలు రోడ్లు ఎక్కడైనా బాగున్నాయా? మరి ఇంకేంటి సార్, ఇంకా మీకు తెలిసిందే కదా A to Z అంతా కూడా అదే అండి. ఇప్పుడు మేము అలా మాట్లాడితే ఏమంటారంటే ఎల్లో మీడియా, ఆ మీడియా. మేము ఏ మీడియా కదా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతారని అందరూ నమ్మే 100% మీకు 155 seats ఎందుకు ఇచ్చారు? మీ మీద ఉన్న నమ్మకంతో. ఇవాళ సైకిల్ షాప్ చేసుకునే వ్యాపారస్తులు బాగున్నారండి, మోటార్ మెకానిక్ చేసుకునే వ్యాపారస్తులు బాగున్నారా? ఈ ఊరికి ఆటో నగర్ తీసుకొచ్చారా? అసలు నిడదవోలు ఇంప్లిమెంట్ ఏం జరిగింది? ఫస్ట్ థింగ్ చెప్పండి. నిడదవోలు పలానాది ఇంప్లిమెంట్ జరిగింది అన్నది ఒకటి చూపించండి. ఇంప్లిమెంట్ లేదు కదా సార్ అసలు. ఏంటి ఇది ఒకటేనా? ఈ పడగొట్టు కట్టింది ఇది ఒకటేనా? 5 నిడదవోలు అంతేనా? రెస్ట్ ఆఫ్ ఇట్ ఏమీ లేదా? మరి ఆటో నగర్ ఇస్తానన్నారు ఎమ్మెల్యే గారు 5 ఏళ్ళ కిందట. మరి ఏమైంది సార్ ఆటో నగర్? మరి ఏమైంది ఆటో నగర్? ఈ బ్రిడ్జ్ నేను స్టార్ట్ చేశానన్నారు. మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, మన బూరుపల్లి శేషారావు గారు ఉన్నప్పుడు బ్రిడ్జ్ సగం కట్టారు. 5% బ్రిడ్జ్ కట్టారండి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 నుంచి ఇంకో 3-4% ఎక్కువ వెళ్ళింది. అంటే ఇంకో 5 కూడా అవ్వలేదు ఇంప్లిమెంట్. 5 నుంచి 3% పెరిగిందండి. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఎలక్షన్ నుంచి. ఈ 5 ఏళ్ళు ఏమైంది? మా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఏమైంది? మరి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా సార్. ప్రతి చూడండి, తాడేపల్లిగూడలో నిట్ వచ్చింది, అలాగే ప్రతి ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అన్ని చోట్ల అన్నీ ఉన్నాయండి. అసలు జంగారెడ్డిగూడలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అసలు నిడదవోలు ఏముంది సార్? ఫస్ట్ మున్సిపాలిటీ అయింది నిడదవోలు. తణుకు తాడేపల్లిగూడెం కంటే ఫస్ట్ అయింది ఇదే. కానీ తాడేపల్లిగూడెం ఇంప్లిమెంట్ అవ్వలేదా సార్? తణుకు ఇంప్లిమెంట్ అవ్వలేదా సార్? నిడదవోలు ఎలా ఉన్నదో అలాగే ఉంది. ఆఖరికి బస్ స్టాండ్ పోతే కూడా పాప అతనే శేషారావు గారు పోరాడి తీసుకొచ్చారండి. ఆ బస్ స్టాండ్ని ఆఫ్ చేయించారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వర్స్ట్గా ఉండేదండి. ఈ రోజు అతనే ఇంప్లిమెంట్ చేశారండి. అలాగే బ్రిడ్జ్ ఆయన చెప్పిన 3 చేశారు కదా, కరెక్ట్గా దిగిపోయడానికి బ్రిడ్జ్ 5% అయిందా? దిగిపోయారు. మరి మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేశారు? మేము అభివృద్ధి చేసాం అన్నారు. అభివృద్ధి ఏం చేశారు చెప్పండి ఒక మాట. పోనీ మేము పలానాది అభివృద్ధి చేసాం అనేది ఒకటి చూపించమనండి. వాళ్ళు చెప్పేప్పటికీ ఇప్పుడు దిగిపోతున్నారు. ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఒకటి ఉంది. ఏంటంటే సార్ ఒకటి ఆయన క్లీన్ చీట్, అదే 100% వాస్తవం. అర్థమైందండి. ఎమ్మెల్యేలు అందరిలో కూడా శ్రీనివాస్ నాయుడు గారు అన్న అతను క్లీన్ చీట్, బట్ అతను ఏ వర్క్ చేయలేదు. 100 out of 100% అతను ఏ వర్క్ చేయలేదు. అదండి వాళ్ళ యొక్క చేష్టలు, వాళ్ళ యొక్క ఇదైతే కాదు. పైన అధిష్టానం ఏం చెప్పకంటారు సార్? అధిష్టానం చెప్పకుండా అంటే మనం ఎమ్మెల్యే అయ్యాక ఎందుకు సార్? మీరు మాకు ఏ వాగ్దానం ఇచ్చారో అది చేయాలి కదా సార్. మీరు వాగ్దానం దేనికి ఇచ్చారు? మేము ఇచ్చేస్తాం అని చెప్పారు. మీరు మీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడగలేరా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతలేదండి సార్, మాకు ఇది లేదు సార్, అది లేదని అడుగుతున్నారు కదా. మరి మన చీఫ్ మినిస్టర్ దగ్గరికి అంటే మనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? అంటే మనకు దమ్ము లేదా? అది సార్. కాబట్టి రోజుల్లో కూటమి గెలుస్తుంది, 100% కూటమి. ఓకే సార్. అలాగే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి, అలాగే ఒక పక్క ఏమో సుబ్బారావు గారు ఏమో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా
కస్తూరి నాని గారు, ఒక పక్క శ్రావణ్ కుమార్ గారు నిలబడ్డారు. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం అవ్వకుండా దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు. ఎందుకని? 100%. ఎందుకంటే అసలు ఇక్కడ నిడదవోలు అభివృద్ధి చేసింది బూరుగుపల్లి శేషారావు గారు. ఫస్ట్ టీడీపీ ఇక్కడ కంచుకోట. ఇన్ ద మెయిన్ వైల్ ఏంటంటే శేషారావు గారు చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే బై బ్యాడ్ లక్ అతనికి టికెట్ రాకపోవడం దుర్గేష్ గారు గొప్ప. అంటే శేషారావు గారు ఉన్నప్పుడు నిడదవోలు బస్ స్టాండ్ తీసుకొచ్చారు. శేషారావు గారు ఉన్నప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి అయింది. దాన్ని పడకల ఆసుపత్రి కూడా బాగా పెంచారు. సో తర్వాత మన రైలు బ్రిడ్జ్ కూడా అతను ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. శేషారావు గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది 3 కోట్లు. అది కాబట్టి శేషారావు గారు చాలా ఎక్సలెంట్ గా చేశారు. రోడ్లు కానీ అంతా కూడా శేషారావు గారి టైంలోనే బాగా జరిగింది. అంటే ఉమ్మడి పరంగా ఆయన ఇక్కడికి వస్తే ఆయనకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 100% ఆల్రెడీ అతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దుర్గేష్ గారికి 100% దుర్గేష్ గారు నగ్గుతారు. అంటే ఆయన ఇప్పుడు రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని ఆశించారు, అక్కడ రాలేదు. అక్కడంటే ఆయన లోకల్ కాబట్టి కొంచెం ప్రజాదరణ ప్రభావితం ఉండే అవకాశం ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడంటే ఇది వరకు వీళ్ళు గెలిచిన పార్టీలు ఉన్నాయి, ఇక్కడ తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆయన ఎంతవరకు ఇక్కడ సక్సెస్ అవుతాడు? ఇక్కడ ప్రజలు ఏమన్నా ఓటర్లుగా మారి అంటే మీకు బేసికల్ గా ఒక మాట చెప్తాను. లాస్ట్ టైం 28,000 to 27,000 తో మన శ్రీనివాస్ నాయుడు గారు నగ్గారు. సో అక్కడ జనసేనకు వచ్చేప్పుడు 30,000 ఓటింగ్ పడింది. సో జనసేన ప్లస్ టీడీపీ రెండు కలిసేటప్పటికి ఈ ఓటింగ్ కంపల్సరిగా ఆటోమేటిక్ గా దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో టీడీపీ కూడా కంపల్సరీగా అవుతుంది. ఇన్ ద మెయిన్ వైల్ ఏంటంటే శేషారావు గారు అన్నింటికి అంగీకరించి చంద్రబాబు నాయుడు గారికి గౌరవించి అతను 2 times ఎమ్మెల్యే చేసి 2 times ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అతను ఈ రోజున ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా అతను అగ్రీ చేసి అతని మీదే వేసుకుని మొత్తం అంతా మీరు నగ్గితే నేను నగ్గినట్టే అని చెప్పి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద షాడో ఎమ్మెల్యే అన్నట్టుగా అతను ప్రతి ఇంటికి ప్రతి గడపకి తొక్కి ప్రతి చోట కూడా శేషారావు గారు చేస్తారు. ఇన్ కేస్ శేషారావు గారు అంటూ లేకపోతే కనుక ఇక్కడ గ్లాస్ స్ట్రైట్ అవుతున్నాం. బట్ 100% ఇక్కడైతే మాత్రం గ్లాస్ 100%.